ఆయన సతీష్ ఈ సీక్రెట్ టాస్క్‌తో ఒక్కొక్కరికి జుట్టు ఊడిపోద్దేమో అనిపిస్తుంది. అంత టెన్షన్ పడతన్నారు. జుట్టు బీక్కుంటూ ఆడతన్నారు. బుర్రలు పాడు చేసుకొని మెదడు పక్కన తీసి పెట్టేస్తారేమో అనిపించింది. రకరకాల అనుమానాలతో అసలే 'బిగ్ బాస్' అనుమానించండి అని చెప్పాడు గనుక, అనుమానించకపోతేనే మనం ఔట్ అయిపోతామనే రేంజ్‌లో అనుమానించి చించుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. నెక్స్ట్ లెవెల్ కంటెంట్. ఎవరి నీడన కూడా వాళ్ళు నమ్మలేని పరిస్థితిలో ఉంది. చాలా ట్విస్టులయితే ఉన్నాయి. అవన్నీ కలిపి ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్‌లో ఒక వీడియో అప్‌లోడ్ చేశా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఇంకో 2 టాస్క్‌లు అయ్యాయి. దీని తర్వాత ఆ 2 టాస్క్‌లు ఏంటి? ఎవరు గెలిచారు? ఎట్లా? అని ఫుల్ డీటెయిల్డ్‌గా ఆ వీడియో అనలైజ్ చేసి పెట్టా, అది చూడండి. అట్లాగే లైవ్ అప్డేట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్‌గా, చాలా ఫన్నీగా ఉంటాయి. ఆ వీడియో కూడా మిస్ కాకండి. న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్ కూడా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లాగే మీకేమనిపిస్తుంది రోజంతా లైవ్ చూసేటప్పుడు కావచ్చు, ప్రోమోల్లో కావచ్చు, నా రివ్యూలు చూసేటప్పుడు కావచ్చు, ఎపిసోడ్ చూసేటప్పుడు కావచ్చు, మీకంటూ ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది కదా! ఒక కామెంట్ అయితే చేయండి. ఎవరికి ఎట్లా రీచ్ అవుతుందో షో అనేది జస్ట్ చూద్దాం, చదువుదాం అనే ఉద్దేశంతో. సరే, ఇంక ఓటింగ్ పరంగా చూసుకుంటే తనూజ ఒక 1% పెరిగి 28% ఇట్లా ఉంది. ఈ అమ్మాయికి మంచిగానే ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది ఓవరాల్‌గా, యావరేజ్‌గా. సరే, ఇక ఈ అమ్మాయికి ఎందుకంటే ఎప్పుడు మనం మాట్లాడుకున్నదే ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్‌తో పాటు ఈ తెలుగు రాష్ట్రాలతో పాటు తన సొంత రాష్ట్రంలో కూడా ఆటోమేటిక్‌గా సపోర్ట్ అయితే వస్తుంది కదా! ఇప్పుడు దశాబ్ద పుష్కర కాలంకి పైగా ఉందంట ఇండస్ట్రీలో సీరియల్ ఆర్టిస్ట్‌గా. ఆటోమేటిక్‌గా ఫ్యాన్స్ ఉంటారు. సీరియల్ ఆర్టిస్టులు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కనెక్ట్ అయితారు కదా! అవన్నీ ఉన్నాయి. అయితే కొన్ని ఈవిడ నిజంగా డ్రామాలాగా చేస్తదా సీరియల్ యాక్టింగ్ అన్నట్టుగా నన్ను ఎపిసోడ్‌లో చూసారు కదా! అంత అవసరమా? ఎమ్మెన్యేలతో కూర్చొని ఒక ఏదో బాధాకరంగా దయనీయమైన పరిస్థితులు ఉన్నట్టుగా ఇమ్మో ఏంటిమ్మో నాకే ఎందుకు ఇలాగ అంటారు, మనిద్దరం ఉంటే బాగుండంటారు, భరణి గారు నేనుంటే బాగుండంటారు, ఇంకెవరు మాధురి గారు ఉంటే బాగుంటారు, ఇవన్నీ అనలే. ఒక భరణి గారి విషయంలో ఇప్పుడు బాగుండు జలస్ ఫీల్ అయ్యింది. దివ్య వచ్చాక ఎటు ఫీల్ అయ్యింది. చాలా సందర్భాల్లో ఫీల్ అయింది. మీ నాన్న వస్తున్నాడు అని కళ్యాణ్ ఎటకారంగా అంటే, లేదు అయిపోయింది, కట్ అయిపోయింది. దివ్య వచ్చి ఇంకెక్కడ నాన్న చేయి జారిపోయాడు, నాన్న వెనకబడ్డాడని మాదిరిగా చెప్పింది. జలస్ ఫీల్ అయింది అనేక సందర్భాల్లో, అసూయతో రగిలిపోయా. ఆ ఇసుక వేసుకున్న టాస్క్‌లు కావచ్చు ఎప్పుడు సపోర్ట్ రావట్లేదు. బట్ నాకు ఎక్కడ లేదంటే భరణి గారి విషయంలో మాత్రం అన్నారు తప్ప, మాధురి తీవుడి గురించి గాని, లేకపోతే ఇంకా ఎవరు ఎమ్మెన్యేలతో గాని అనలా. బట్ ఆవిడేంటంటే సపోర్ట్ ఉన్నా రాలేదంటది, ఎంత ఇచ్చినా చాలలేదంటది. ఇప్పుడు మళ్ళీ నైట్ లైవ్‌లో కూడా రాము నా కోసం ఆడుతున్నాడు. ఆ ఎవిక్షన్ లాస్ట్‌లో మాధురి కోసం వాడలేదు కదా! సో, అతన్ని గౌరవ్ నామినేషన్ నుంచి కాపాడేసాననే ఉద్దేశంతో నా కోసం ఈ టాస్క్ ఆడతాడు, నా కోసం ప్రాణం పెడతాడు వాడు. ఇప్పటికే నన్ను నెత్తిన పెట్టుకుంటున్నాడని చెబుతది మళ్ళీ ఆవిడే. మళ్ళీ కాదంటది ఆవిడే. ఎనీవే ఆవిడకి అన్ని రకాలుగా హౌస్‌లో, హౌస్ బయట సపోర్ట్ ఉంది గనక ఈ కాలం, ఈ సీజన్ కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. మంచి ఓటింగ్‌గా జరుగుతుంది 28%. ఇక రెండో ప్లేస్‌లో కళ్యాణ్ ఉన్నాడు. ఎదురుగా ఒక 1% పెరిగింది. ఖచ్చితంగా నిన్న దివ్య అండ్ సుమన్ శెట్టి తీసుకున్న డెసిషన్ రైటా? రాంగా? మీకేమనిపించిందో కామెంట్ పెట్టండి. వాళ్ళు సీక్రెట్ టాస్క్ గెలవాలి అని 100% ప్రయత్నించారు గానీ, అట్ ద సేమ్ టైమ్ సొంత టీమ్ గురించి కూడా ఆలోచించుంటే బాగుండేది గదా! అక్కడ రీతు చౌదరినో, గౌరవ్‌నో వేసేసి ఉండుంటే మరి వీళ్ళది కనిపెట్టేస్తారని భయపడి ఉండొచ్చు. లేదా భరణి విషయంలో వెళ్ళా సరే సుమన్ శెట్టికి అండ్ ఏం పేరు ఈవిడ దివ్యకి భరణితో బాండ్ ఎక్కువ ఉంది గనక ఒకవేళ అతన్ని వీలైతే తీసుంటారు కదా! అక్కడ కూడా సేఫ్ అవ్వచ్చు. కానీ అన్నిటికంటే మించి ఆ దివ్య ఆడిన తెలివైన గేమ్ అనాలా? కన్నింగ్ గేమ్ అనాలా? స్ట్రాటజీ అనాలా? మీకు ఎట్లా రీచ్ అయ్యిందో ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. ఎందుకంటే భరణిని చాలా నాగ్‌గా తప్పించిందేమో అనిపిస్తది కదా! ఎపిసోడ్ చూసేటప్పుడు. నేను లేవమన్నప్పుడు లేవలా. ఆయన లేచారు. అప్పుడు నేను చెప్పాను అది కౌంట్ కాకపోవచ్చని గౌరవ్, కళ్యాణ్, రీతు చౌదరిలోనే కౌంట్ అని చెప్పేసి మీరు ముగ్గురిని లేపమన్నారు. ఆ ముగ్గురిని బెడ్ మీద ఉండేప్పుడు రీతుని లేపాను. ఈ కౌంట్ అంతా చెప్పుకుంటూ ఫైనల్లీ కళ్యాణ్ లేపింది. సో, దీన్ని ఎట్లా రీచ్ అవుతది చెప్పండి? మీకు మెసేజ్ పెట్టండి. ఎనీవే దానివల్ల కళ్యాణ్‌కి ఖచ్చితంగా సింపతి వస్తది. అయ్యో పాపం స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఫస్టే ఆట ఆడకముందే ఇంకా ఆట మొదలుపెట్టకముందు ఔట్ చేసేసారే. అప్పుడేమో ఫ్రెండ్స్ డీమన్ పవన్ అండ్ ఇంకొకరెవరు రీతు చౌదరి చేస్తే ఇప్పుడు ఈ సొంత టీమే వేసేస్తే ఎట్లా అని. ఖచ్చితంగా సింపతి వస్తది. ఎనీవే తనూజకి అండ్ కళ్యాణ్‌కి అయితే పడుతున్న ఓటింగే అప్ టు 50% ఇద్దరు తీసుకుంటే మిగతా 50 కోసం ఐదుగురు పోటీ పడుతున్నారు. ఇక జాతకాలు తారుమారు అయిపోయినట్టుగా కనిపిస్తా ఉన్నాయి. పొజిషన్స్ అప్స్ అండ్ డౌన్స్ అయితే స్టార్ట్ అయితే ఉన్నాయి. ఎందుకంటే నిన్నటి వరకు సుమన్ శెట్టి మూడో ప్లేస్‌లో ఉంటే ఇప్పుడు ఏకంగా ఐదో ప్లేస్‌కొచ్చాడు. ఇక భరణి 4, 5 ప్లేసులు ఉండి కూడా ఎగబాక్కుంటూ మూడో ప్లేస్‌కొస్తే సంజన కూడా ఫిఫ్త్ ప్లేస్ నుంచి అలా పైకొచ్చింది. మెయిన్ ఏంటంటే సంజన మూడో ప్లేస్‌కొచ్చింది. 13% ఓటింగ్ జరుగుతుంది. నిన్న డాల్స్ టాస్క్‌లో కావచ్చు, ఇప్పుడు ఈ కంటెంట్ టాస్క్‌లో కావచ్చు, ఎపిసోడ్‌లో లేపేసిన లైవ్‌లో చాలా బాధపడింది, ప్రాధేయపడింది, పాపం తిరిగింది. నన్ను తీసుకోరా అంటే టీమ్‌లోకి ఫస్ట్ ఆప్షన్ సుమన్ శెట్టి, రెండో ఆప్షన్ రాము రాథోడ్, ఫస్ట్ ఆప్షన్ డీమోను ఈ పేర్లన్నీ చెప్పారు తప్ప ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఆప్షన్స్‌లో కూడా సంజన పేరు ఎవరు చెప్పలా. ఆవిడ బాధపడింది. ఎమ్మెన్యేలతో కూడా చెప్పుకొని బాధపడింది.
కాకపోతే సర్లే ఆడియన్స్ అన్నీ చూసుకుంటారులే అని లెక్క వదిలేసి మళ్ళీ ఫ్రీగా హ్యాపీగా సర్లే మనకి ఏ పాత్ర ఇచ్చినా చేసేద్దాం కదా, మన కంటెంట్ కాంట్రిబ్యూషన్ చేసేద్దాం. లైవ్లో అయితే ఎమ్మాన్యుల్ ఆడుకుంది ఒక రకంగా, గందరగోళం నెట్టేసి రచ్చరచ్చ చేసింది. ఆ వీడియో గురించి చెప్పేది చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే ఆవిడ కాంట్రిబ్యూషన్ కంటెంట్ ఎలాగైనా క్రియేట్ చేసుకుంటుంది ఆవిడ. ఎడారిలో వదిలేసిన ఇది అంటారు కదా టీఎంఎస్ది, లేదా హిమాలయ వదిలేసిన ఐస్ అమ్ముతుంది అనే మాదిరిగా, అంటే ఎక్కడైనా బతికేయగలదు, ఎక్కడైనా క్రియేట్ చేసేయగలదు అనే మాదిరిగా అట్లాగే ఆడుకుంటూ వస్తా ఉంది. మెయిన్ అరే వరుసగా 2 టాస్కుల్లో ఆవిడని అంతా తీసి పడేస్తానని సానుభూతి అయితే వచ్చింది. ఒక 1% పెరిగి 13%తో థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక భరణి కూడా 4th ప్లేస్లో 12% ఓటింగ్. ఇతడు సానుభూతి వస్తుంది ఇతని మీద కూడా, ఎందుకంటే అతని వీక్నెస్ ఏంటి? మొహమాటం. డైరెక్ట్గా చెప్పలేడు, సూటిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడలేకపోయిన నైజం వల్ల మెయిన్ ఆ దివ్య ఇతను పక్కనే కూర్చొని నసలాగా ఇతనికి ఒక జెండు బాంబులాగా అయిపోయాయి. అతను వదిలించుకుందాం ఈ బంధాలు, దానివల్ల అవుట్ అయిపోయాను, మళ్ళీ నా ఆట నేను ఆడుకుంటాననే సరే అబ్బే నిన్న చూస్తే లైవ్లో డ్రిల్లింగ్ మామూలు డ్రిల్లింగ్ కాదు భరణి గారిని. సో అది కూడా చూస్తారు కదా, బాబాయ్ దివ్యను భరించలేకపోతున్నాను ఆయన అని మాదిరిగా. సో అతను కూడా వర్కౌట్ అవుతుంది. ఇక సుమన్ శెట్టికి ఎందుకంటే ఇప్పుడు ఈ వారం స్టార్ట్ అయ్యేటప్పటికి 13 ఉండేది, 12కి వచ్చింది, 12 నుంచి ఇప్పుడైతే 11కి వచ్చింది. కొన్ని వెబ్సైట్స్లో నేను చెప్పింది, కొన్ని వెబ్సైట్స్లో టాప్లో, సెకండ్లో, ఫస్ట్లో ఉండొచ్చు, అవి పట్టించుకోకండి. కొన్నింట్లో చాలా రకాలుగా బాట్స్ గీట్స్ అన్ని ఓట్స్ అయితే పడతాయి, కానీ అది కాదు. కానీ యావరేజ్ చూస్తే 11 ఉంది. అఫ్కోర్స్ ఇది నెగిటివిటీ లేకపోయినా నేను అద్భుతమైన టాస్క్లు ఇస్తే కనీసం ఇనిషియేట్ తీసుకునేది. కానీ బిగ్ బాస్కి బిత్తరపోయాడు. మన ఇమ్మాన్యుయల్ చెప్పిన భాషలో చెప్పాలంటే ఆ ఫోన్ మాట్లాడుతూ గురక పెడతాడేమో, నిద్రపోతుండేమో లేకుండా అని మాదిరిగా ఆ బీన్ బ్యాగ్లో కూర్చొని మంచి అద్భుతమైన టాస్క్లు ఇచ్చి, ఒక టాస్క్ కూడా అనలే, ఒక టాస్క్ కదా ఏముంది, ఎప్పుడో ఒకప్పుడు వరుసగా టాస్క్లు ఇస్తుంటామని ఆయన అంటే ఇతను ఒకటి కంప్లీట్ చేస్తే రెండోది ఒకటో ఇస్తామని బిగ్ బాస్ కనీసం 3-4 అయినా ఇస్తాడు ఈజీగా, 4-5 అయినా ఇవ్వచ్చేమో. ఇప్పుడు సిల్లి టాస్క్లే అవి కూడా మొదలు పెట్టలే, అలా కూర్చొని అంటే బిగ్ బాస్కి మైండ్ బ్లాక్ అయిపోయిన ఆయన ఇక ఇచ్చాను సీక్రెట్ టాస్క్ అనేది పరువు పోయినట్టుగా ఉంది. ఇతరుల ఇనిషియేషన్ ఏమాత్రం లేదు. కానీ వీకెండ్ వచ్చేసరికి జాకీలు ఎత్తులేదు. నీకు సుమన్ శెట్టి ఆ సీక్రెట్ టాస్క్ ఇచ్చిన తర్వాత నువ్వు ఆ బీన్ బ్యాగ్లో కూర్చొని రిలాక్స్ అయ్యేవు చూడు, అబ్బబ్బబ్బబ్బా సూపర్ హీరో నువ్వు. ఆ రేంజ్లో ఎలివేషన్ వస్తే ఇంకేం ఆడతాడు ఆయన. ఇప్పుడు నిన్న వీకెండ్లో ఆయన గౌరవ్ నిఖిల్, సాయి నిఖిల్ మీరు అసలు హౌస్లో ఉన్నారా అని అడిగారు. మరి సుమన్ శెట్టిని ఏ రోజైనా అలాగ అడిగారా? ఫస్ట్ డే నుంచి, ఫస్ట్ వీక్ నుంచి ప్రతి వీకెండ్లో ఎలివేషనే. ఫైనల్లీ మరి అదృష్టం, ఆడియన్స్ అదృష్టం అనుకోవాలి, హౌస్ మేట్స్ అదృష్టం అనుకోవాలి, ఒక మంచి కంటెంట్ ఎందుకు వచ్చిందంటే దివ్యాని అందులో పార్ట్ ఆఫ్ గేమ్లో తీసుకోబట్టి ఆవిడ చకా భరణిని, కౌర్నాయిని, కళ్యాణ్ని తప్పించేసి, రీతుని తప్పించేసి, అంటే లేపి ఆ టాస్క్ను ఫుల్ఫిల్ చేసేసి, టెట్రా మిల్క్లో కూడా ఆవిడ నాగ్గా కళ్యాణ్ వచ్చినా సరే జైలు దగ్గర తీసుకొని పాకెట్లో పెట్టుకొని ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, చక్కగా ఆడింది ఆవిడ. ఆ టెట్రా మిల్క్ దగ్గర కూడా బాటిల్లో పోసి కళ్యాణ్ వస్తే చూసుకొని జాగ్రత్త, పంచదార తింటారు ఏంటి పనులు అనుకుని బాగా యాక్టింగ్ చేసేసి జీవించేసి రక్తి గట్టించింది. ఆయన కంట్రిబ్యూషన్ లాస్ట్లో పాలు తాగడం. ఎనీవే ఈ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు ఆయనలో నెగిటివ్ లేకపోయినా, ఆయన నేచర్ అట్లా కామ్ గోయింగ్ సైలెంట్ ఉన్నా సరే చూసే ఆడియన్స్కి ఎట్లా ఉంటుందంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా. మిగతా సందర్భంలో సరే సీక్రెట్ టాస్క్ పోనీ అదేనా కష్టమైన టాస్క్లు ఇచ్చాడు, సిల్లీ టాస్క్లే, అలాంటి టాస్కుల్లో కూడా మినిమం ప్రయత్నం కూడా చేయకపోతే చూసే ఆడియన్స్ ఆటోమేటిక్ డిసప్పాయింట్ అవుతారు. బాబోయ్ సీక్రెట్ టాస్క్ అనగా అందరికీ అంచనాలు పెరిగిపోతాయి, అబ్బా చాలా మజా వస్తుందని. ఆ మజా మినిమం లేకపోతే అట్లా, అందువల్ల కావచ్చు కొద్దిగా డిస్కనెక్ట్ అయితే అవుతున్నారు, తగ్గింది, ఒక 11% ఉంది. ఇక తర్వాత చెప్పేది ఏముంది, రాము రాధులు సాయి నువ్వా నేనన్నట్టు ఉన్నారు, ఒక 1% డిఫరెన్స్ ఉంది ఇద్దరి మధ్య. ఎవరైనా వెళ్తారనే పరిస్థితి ఉంది, రాము కావచ్చు సాయి కావచ్చు. రాము అయితే హోమ్ సిక్ అంటున్నాడు, ఆయన కూడా ఆయనకైనా సెల్ఫ్గా ప్రిపేర్ ఇప్పుడు ఈ సండే మనమే వెళ్తాము అని, వెళ్ళకపోతే పంపిస్తారా లేదని అడుగుతాడేమో, ఆ రేంజ్లోకి వచ్చాడనమాట. సో మొత్తానికి సాయి కూడా ఉంటే బెటర్ ఏమో, ఏదో హడావిడి చేద్దామనే కసి అయితే ఉంది. బట్ ఓటింగ్ కూడా ఇద్దరు 8-7 అట్లాగే ఉన్నారు. ఈ వీకెండ్ అయ్యేసరికి చూద్దాం మరి ఏమనిపించిందో. ఈ దివ్య వర్సెస్ సాయి నెక్స్ట్, ఒకవేళ ఆయన నామినేషన్లో ఈ వారం సేవ్ అయితే నెక్స్ట్ వీక్ గట్టిగా పడచ్చు. ఎందుకంటే కళ్యాణ్ విషయంలో మన సొంత టీంని తీసావు కదా, నాకు దెబ్బ పడింది, నేను కంటెంట్ రావాల్సిన సంథింగ్ ఈ వీకెండ్ అయ్యేసరికి ఈ టాస్కులతో గొడవలు పంచాయతీలు అని అయితే కాబట్టి కంటెంట్ ఎట్లా వస్తుందో క్రియేట్ అవుతుందో చూద్దాం. మరి మీకేమనిపించిందో ఓవరాల్గా ఒక కామెంట్ అయితే పెట్టండి. జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.